హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఇవాళ మంచి డిజైన్ బ్లౌజ్ కనిపిస్తుంది కదా. ఆ మార్కింగ్ మీకు ఇవాళ చూపిస్తున్నాను అనమాట. ఈ మోడల్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం వేసుకున్న తర్వాత చాలా మంది కుట్టించుకున్నారు నాతోటి. ఇలా 5-6 మెంబర్స్ కుట్టించుకున్నారనమాట. ఇవాళ కూడా నా దగ్గరికి అదొక బ్లౌజ్ వచ్చింది, సేమ్ స్టిచ్చింగ్ చేయాలన్నట్టు. అందుకోసమే మీకు చూపిస్తున్నాను. జస్ట్ టెంపరీగా పేపర్ మీద గీసి చూపిస్తున్నాను. మనం ఇలా మోడల్స్ కుట్టుకోవాలంటే ఫస్ట్ మనం పేపర్ కటింగ్ చేసి కుట్టుకోవాలి. నార్మల్ బ్లౌజ్ లెక్క మనం డైరెక్ట్ దాని మీద మార్కింగ్ చేస్తాం కదా, ఇది అలా కాదు. మనం ఏమైనా ప్యాటర్న్ వర్క్స్ కుట్టేటప్పుడు కంపల్సరీ పేపర్ మీద మార్కింగ్ చేసుకోవాలి. ఏంటంటే మిస్టేక్స్ పోయిన పేపర్స్ కదా పోయేటివి, అందుకోసమని మనం పేపర్ మీదనే మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట. నేను భుజాలు 6 తీసుకున్నాను, అలాగే చంక పొడుగు 6 తీసుకున్నాను. అన్నీ ఇట్లా తీసుకొని మనం బాడీ పొడవు మొత్తం బాడీ ఫిగర్ కట్ చేయాలన్నమాట. కట్ చేసిన తర్వాత మనం ఇలా నడుము రౌండ్ పీస్ ఉంటుంది కదా, దానికి మనం బార్డర్ వేసుకోవాలి. ఇలా నడుము రౌండ్కి అలా బార్డర్ వేసుకోవడం వల్ల బ్లౌజ్ లుకింగే మారిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ డిజైన్కి మనం పైపింగ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. పైపింగ్ చేసుకోకుండా చేసి తిప్పేసుకున్నామంటే ఏం బాగోదండి. కొన్ని దాంట్లకు పైపింగ్ చేస్తేనే బాగుంటుంది, కొన్ని దాంట్లకు పైపింగ్ చేయకపోతేనే బాగుంటుంది. బట్ దీనికి పైపింగ్ చేస్తేనే అందంగా అనిపిస్తుంది. ఈ నెక్ అనేది నేను కట్టింగ్ అయిపోయింది కదా, ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. కానీ మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. 1-2 బ్లౌజెస్కి ఇలా పెట్టించుకోండి, చాలా బాగుంటుంది. ఇదన్నమాట ఒరిజినల్ కటింగ్ అనమాట. ఇలా బ్లౌజులకు ఎట్టించుకోవడం చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సరేనా? ఓకే, బాయ్.